చీకటి బ్రతుకున్న వెలుగును నింపిన జ్యోతివి నీవే, ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే. విరిగిన మనసుకు నలిగిన తనువుకు స్వస్థత నీవే, శోధన వేదన రోదనలో నా బలము నీవే. విరిగిన మనసుకు నలిగిన తనువుకు స్వస్థత నీవే, శోధన వేదన రోదనలో నా బలము నీవే. యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా రఫా, యెహోవా షమ్మా, నా కన్నీ నీవేలే యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే, నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే, నీవే. హల్లెలూయా. కాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృపను కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. తాళనా నీ కీర్తన, పొగడనా వినోలనా, పాడనా నీ కీర్తన, పొగడనా వినోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అనుమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఎన్నెన్నో ఇక్కట్లు నన్ను కృంగినను
చేయి నన్ను తాకి లేపేనయా, నియమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా, మాట నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయ్యా, నీ మాట చక్కటి జీవపు ఊట, మరువెన్నడూ నిన్ను స్తుతించుట, నీ మాట చక్కటి జీవపు ఊట, మరువెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పగడనా వేణోలనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, వివుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నారాధ్య దైవము నీవేనని జనమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో
నీకే వందన నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా అగాధ సముద్రాలకు నీవే వెళ్ళరు వేసితివి అగాధ సముద్రాలకు నీవే వెళ్ళది వేసితివి జలములలో బడి నేనెల్లైనా జన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా సీమోను శిఖరాత్రము నీ సింహాసనమాయెను సీమోను శిఖరాత్రము నీ సింహాసనమాయెను సీమోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సీమోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము
స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా మా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటన రెండంచుల ఖడ్గం జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటన రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రము ఏడాత్మలు చేత కలిగిన ప్రభువా మా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన ఆ ప్రభువా మా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా మా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా హృదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము హృదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము మా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా మా స్తుతి నీకేనయా ఆరాధింతునయ్యా హల్లెలూయా నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను
అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతములయ్యున్నవాడా అంగలార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను చూపులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజ్యుడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజ్యుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను
నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీయో పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీయో పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తనలు 12వ అధ్యాయము 457వ పేజీ. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై హెచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిరుపులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు అవి మట్టి మూసలో 7 మార్లు కరి ఊదిన వెండి ఎంత పవిత్రము. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. మనం ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకొని ఉత్సాహంగా ఉజ్జీవంగా ఆరాధనలోనికి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. దేవా ఇంతవరకు ఆదుకున్నవే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో. నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా.
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అపోస్తుల కార్యములు, యోహాను సువార్త తర్వాత వచ్చే సువార్తలలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచన భాగము నుండి 14వ వచన భాగం వరకు చదవగలిగిన చదవండి. కనపడిందా? పేజీ నంబర్ 112, క్రొత్త నిబంధన గ్రంథం, పేజీ నంబర్ 112. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తుడు ఒకడు కైసరేలో ఉండెను. కనపడిందా? అతడు తన ఇంటి వారందరితో కూడా ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతను వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడాను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా యేసుని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను తర్వాత నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతులను మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సముద్రపు దరినున్న సీమోనునకు ఒక చర్మకారు ఇంట దిగి ఉన్నాడని చెప్పాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇంటివారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపాను. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మెదిమెదిగాడు. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయవాడు ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టి 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి ఒకటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చటి చూచును. అందులో భూమి యందుండు సకల విధమైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని తన శబ్దము వినబడెను. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది
అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మళ్ళా రెండవ మారు ఆ శబ్దం మొదలుపెట్టాడు. ఇలాగ ముమ్మారు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశమును గెట్టను. పేతురుకు తన కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తానుకు ఎటు తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దాగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదకుచున్నారు. నీవు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపినానని వారితో చెప్పు. పేతురు ఆ మనుషులతో దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమన్నాడు. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడు శతాధిపతికు కొర్నేలియునకు మనుషుడును, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దూత వలన బోధింపబడి చెప్పాడు. అప్పుడు అతడు వారి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. మరునాడు లేచి వారితో కూడా బయలుదేరాను. చెప్పేవారిని కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించుగాక. ఇక్కడ కొర్నేలి అనేటువంటి శతాధిపతి. శత అంటే ఎంత? ఏమా స్టూడెంట్ చెప్పండి, శత అంటే ఎంత? 100 ఇంగ్లీష్లో చెప్పాలా? 100 మందికి సైనికుల మీద అధికారి అయినవాడు. ఇతడు ఎక్కడ ఏ దేశం వస్తున్నామా? ఇటలీ దేశస్థుడు. చాలామందికి ఏంటంటే వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి ధనాన్ని బట్టి, వాళ్ళకున్న ఆస్తులను బట్టి, రాజకీయంగా పలుకుబడిని బట్టి, ఇంకా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయితే వాళ్ళని కొంతమంది పర్లా, కొంతమంది అయితే వాళ్ళు మన ఇతరులను లెక్క చేయకుండా వాళ్ళ అధికారాన్ని చూపిస్తూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళు దేవుని కూడా లెక్క చేయరు. అయితే ఈ యొక్క ఇటలీ శతాధిపైనటువంటి కొర్నేలికి అటువంటి లక్షణము లేదు. ఈయనకున్నటువంటి లక్షణాలు ఏంటి? ఈయన ఒక సైన్యానికి 100 మందికి ఒక బెటాలియన్కు అధికారి. ఎక్కడేనండి ఎవరమైనా ఇటలీ దేశంలో, అది ఇతను రోమా సామ్రాజ్యంలో ఉన్న సైన్యాధిపతి. అయితే ఇతను యూదులకు రోమీయులకు పడదు, వాళ్ళకి పడదు కాబట్టి ఈయన రోమా సామ్రాజ్యపు అధిపతి అయినప్పుడు కూడా యూదుల మధ్య నివస్తూ దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. అక్కడ చూడండి, ఇటలీ పటాలమునబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడు ఒకడు కైసరలో ఉండును. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఏమిటి లక్షణము? లోక సంబంధమైనటువంటి అధికారి. రెండవది ఏంటి? ఈయనకున్నటువంటి లక్షణం ఏందమ్మా? దైవిక లక్షణం. అంటే దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, దేవుని యందు వినయము. ఇలాంటి లక్షణమే కాకుండా ఆయనకి ఏముంది? ఇంకొకటి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఏం చేస్తాడు? ప్రజలకి తనకున్న దాంట్లో చాలామంది పేదలకు సహాయము కోరిన వచ్చిన వారందరికీ కూడా
సహాయము చేసినటువంటి ధర్మపరుడు. అంత మాత్రమే కాదు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయ. ఇలాంటి లక్షణాలు యూదుల్లో లేదు. యూదులు ఎవరు? యూదా దేశపు సింహం ఎవరు? యేసు ప్రభువే. యూదాలో నుంచి ఆయన ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన స్వకీయులే, ఆయన అన్నదమ్ములే, ఆయన సొంత వారే. ఆయన సిలువ వేయమని కేకలు వేశారు. అట్టి వారికి లేని, సొంత వాళ్ళకి లేని ప్రేమ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక అధిపతి, శతాధిపతి తగ్గించుకొని దేవుని యందు భయము, భక్తి, కుటుంబం అంతా ఒకలే కాదు, ఎవరు? కుటుంబం అంతా కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మన క్రైస్తవ కుటుంబాల్లో, ఈరోజు మన సంఘంలో వస్తున్నవారు కానీ ఎంతమంది కుటుంబముగా కూర్చొని ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేసిన అందువల్ల వచ్చే లాభం ఏంటి? ప్రార్థన చేస్తే దేవుడే మన మధ్యకు దిగి వస్తాడు. వచ్చాడా? చూడండి ఏం జరిగింది. 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఏమంటుంది? కొర్నేలియుని పిలుచుట దర్శనమందు తేటగా అతని. చూడు, ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి, ఈ సంఘానికి వచ్చిన ప్రతి సంఘస్థుని కూడా దర్శనము కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలమ్మా? ఎప్పుడు వస్తాయి ఈ దర్శనాలు? దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలకు, పేదలకు దాన ధర్మాలు చేసేవాడు. కనుక ఈ రీతిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే డబ్బులు ఇవ్వమంటే ఇరు. నాతో పనిచేసిన ఒక ఆయన ఉన్నాడు, ఒక లెక్చరర్. ఆడు ఎవరికైనా సహాయం చేయమంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను కూడా ఒకనొక సమయంలో, బాయ్ నాకు డబ్బులు కావాలరా, కొంచెం డబ్బులు లేవు సార్ నా దగ్గర అన్నాడు. ఆ తర్వాత ఏ మార్గంలో పోయినాయి, అది వేరే విషయం. చాలామందికి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులుండి ఇతరులకు సహాయము చేసే బుద్ధి కాదు. యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలాగా ఉంటాడు. చాలామందికి దాతృత్వ లక్షణం అంటే ఇతరులకు సహాయం చేసే గుణం ఉండదు. వాళ్ళకి ఎంత ఉన్నా కూడా వారి కుటుంబం, వారి పిల్లలు వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు దానిని అనుభవిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఎవరికి సువార్త ప్రకటించాడమ్మా? పేదలకు, అక్షర జ్ఞానము లేని వారికి దేవుడు సువార్తను మొదటగా ఆంద్రేయ, పేతురు వాళ్ళందరూ కూడా పిలిచారు. వాళ్ళ యొక్క వృత్తి ఏంటి? అధికారుల. ఏం బైబిల్ కూడా రాదు వాళ్ళకి, వాళ్ళని పిలిచారు. అలాగే మన కీర్తన గ్రంథంలో చూసినట్టే 43 అనుకుంటా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఈ లోకములో వాడు ఆశీర్వదింపబడును. ఎంత ఉన్నా కూడా నిన్ను వలె దేవుని యొక్క మరొక ప్రేమ ఏంటిది? అరే నన్ను వెంబడించాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. చాలామందికి అట్లాంటి ప్రేమ లేదు. వీడికి ఇల్లు నేనుకో, డబ్బులు నేనుకో, వాడేంద్ర వాడు లేబర్ వాడు, వాడికి డబ్బులు లేవు, వాడిని లెక్క చేసి రా వెళ్దాంరా అంటారు. చాలామంది ఇటువంటి స్వభావం కలిగి. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవునికి తెలిసిన మాటలు, వాక్యము తెలియనటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఈ యొక్క కొన్నేళ్ళటువంటి శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప లక్షణము పేదలను
జ్ఞాపకం చేసుకునేవాడు. నిన్ను వలె నీ పొరుగు అనేటువంటి ఆజ్ఞను ఆయన శిరసావహించి చేసేవాడు. అంత మాత్రమే కాదు, తను తన కుటుంబము దేవుణ్ణి ఆరాధించేవాడు. ఉదయం పూట, సాయంకాలం పూట. ఇలాంటి ఎవరికి ఈ దర్శన భాగ్యం కలిగింది? సుమారు 3 గంటలప్పుడు దూత ఆయనకి ప్రత్యక్షమైనది. దేవుడు నీ వద్దకు రావాలి, దేవుడు నీ సమస్యను తీర్చాలి, దేవుడు నీకు కావలసినవి ఆయన ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలా? మొదట యేసు ప్రభునందు భయము, భక్తి, ఇతరులకు సహాయం చేయటము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటము, ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడే నీ వద్దకి వస్తాడు. హన్న ఒక ఆమెకి పిల్లలు లేవు. పిల్లలు లేకపోతే ఆయన ఎంతో కాలంగా దేవుణ్ణి ప్రార్థించింది. ఆమె యొక్క ప్రార్థన విని దేవుడు ఆమె యొక్క మొరని విని సమూయేలు అనేటువంటి ప్రవక్తని ఆమెకి ఇవ్వబడి. చూసారా, ప్రార్థన వల్ల దేవుడు నీ గృహంలోనికి వస్తున్నాడు, దర్శనంలో కనిపిస్తున్నాడు. చాలామందికి దర్శనాలు అంటాడు, మాకు అవి కనపడి ఈ కనపడి అనేది అవి కరెక్ట్ కావు. దయ్యాలు, భూతాలు అవి వేరే విషయం. కానీ నీ దర్శనంలో, నీ కళలు ఎలాగుండాలా? దేవుడు నీ వద్దకు వచ్చేటట్టుగా, దేవుని నీవు చూసేటట్టుగా ఉండాలి. అలాగే భక్తుడైనటువంటి పేతురు ఇక్కడ ఆయన కూడా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. చూడండి, 10వ అధ్యాయంలో ఆయన కలిగినటువంటి దర్శనం ఇక్కడ ఏముంది? 10వ అధ్యాయం 19వ వచనంలో 18వ వచనం, పేతురు అను మారు పేరు గల సీమోను అక్కడ దిగియున్నాడని అడిగి, పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదికి వచ్చుతున్నారు, నువ్వు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపించానని వారితో చెప్పాను. ఇక్కడ భక్తుడైనటువంటి కొర్నేలికి దర్శనం వచ్చింది. భక్తుడైనటువంటి తన శిష్యుడైన పేతురికి దర్శనం ద్వారా దేవుడు కనిపించి, ఈరోజు ఒక కుటుంబంలో ఒక సమస్య ఉన్నది. కొర్నేలి శతాధిపతి తన్ను తాను తగ్గించుకొని నా యొక్క సన్నిధికి వచ్చాడు. కుటుంబం అంతా నా కోసం ప్రార్థన చేస్తాను, నీవు కావాలయ్యా. ఇందాకే మీరు పాట పాడారు, నీవు ఉంటే నాకు చాలా, ఇంకా నీ చూపు చాలయ్యా, ఇంకా ఇలాంటి పాట మరి కొర్నేలు పాడాడేమో. ఆయన యొక్క పాటను విన్న దేవుడు కొర్నేలికి దర్శనం చూపించాడు, అలాగే పేతురికి కూడా దర్శనము. కనుక ఈ రీతిగా నీవు దైవ దర్శనము పొందవలనంటే దేవుని యందు భయము, భక్తి, ఇతరుల పట్ల ఏముండాలా? పొరుగు వారిని ప్రేమించాలి. ఇది దైవ లక్షణం వల్ల దేవుడే నీ వద్దకు దిగి వచ్చే దూత ద్వారా మాట్లాడి నీకున్న సమస్య ఏదైనప్పుడు కూడా దేవుడు దాన్ని తీర్చేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? చాలామందికి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం, మా కుటుంబానికి అంతా దేవుడికి 10వ వంతు ఇస్తున్నాం. ఒక ఆయన కోట్ల రూపాయలు ఉంది. ఇక్కడ పేదవాడు అన్నం లేకుండా చేస్తుంటే దేవుడికి ఇస్తే సరిపోయిందా? చాలామంది పండుగ దినాల్లో పేదవాళ్ళని చాలా అసహ్యంగా చూస్తారు, కనీసం పలకను కూడా పలకరు. నేను మా కాలనీలో చాలామంది చూస్తాను అట్లా గర్వించేవాడు. అది దేవునికి ఇష్టమైన పని కాదు కదా, దేవుడు చెప్పలేదు కదా. ఇప్పుడు ఆకలి తీర్చాలి, అది దేవుని పని. ఒకడు ఆకలితో వస్తే ఆయన ఆకలి తీర్చాడు.
మరి ఆయన నమ్మిన బిడ్డలు ఏం ఆకలి తీరుస్తున్నారు? పేదవానితో కూడా దేవుని యొక్క దప్పిక మనం తీర్చాల. ఏమిటి సెలవులో పడిగిన మాట? నేను దప్పిగొంచు. ఏమిటి ఆయన దప్పిక? ఆత్మల గురించినటువంటి దాహం. మనకు దాహం ఏంటి? ఒకటే అనుకుంటారు, నీళ్లు తాగటమే కాదు. కొంతమందికి ధనదాహం, తర్వాత పొలాల మీద దాహం, ఇల్లు కట్టించుకునే దాహం ఉండటంలో తప్పు లేదు. కానీ స్వార్థపూరితమైనటువంటి ఆశలు మనకున్నారు. దేవుడు మనకి ఎంత ఇస్తే నీకు అంత అనుభవించు. కానీ విపరీతంగా దానికోసం పోరాడి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడికి దూరమయ్యే పరిస్థితిని తెచ్చుకోవద్దని ఈ వాక్యం ద్వారా మనకు తెలియదు. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఉంటే దేవుని దగ్గరికి రావు, తర్వాత భక్తి ఉంటే సరిపోదు, దాతృత్వం ఇతరులకు సహాయం చేస్తే సరిపోదు. కానీ దేవుని యొద్దకు రావాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మనకి రక్షణ. యేసు ప్రభు ఇచ్చింటే రక్షణ కావాలి, బాప్తిస్మము కావాలి, రొట్టె అనుభవం కావాలి. ఈ మూడు ఉన్నవారే యేసు ప్రభు యొక్క భక్తి విశ్వాసాలు కలిగిన ప్రజలుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు రేపు యేసు ప్రభు యొక్క రాకడలో ఆయనతో ఎదుర్కొని నిత్యము ఆయన యొక్క రాజ్యంలో ఉండటానికి మనము అర్హులు అవుతాం. అటు లక్షణాలు కలిగి ఉండాలి. నేనేం చెప్తున్నానంటే, 33వ వచనంలో 10వ అధ్యాయం 33 కాదు, ఆయన ఏం చేశాడు? 23వ వచనంలో 10:23 చదివితే మరి పేతురు గారు జరిగినటువంటి ఆ దర్శనాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మరునాడు లేచని ఏం చేశాడు? నమస్కారం చేసిన. అందుకు పేతురు లేచి, నేను కూడా నరుడినే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటే చూచును. అప్పుడు అతడు అన్ని జాతి వాళ్ళు సహవాసం చేయుటకైనను అటు వారిని ముచ్చుటకైనా యూదునికి ధర్మ కాదని వాళ్లకు చెప్పాడు. అయితే 29వ వచనంలో, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి తిని కనుక ఎందు నిమిత్తం నన్ను పిలవతో దాన్ని గూర్చి అడుగుచున్నానని పేతురు అడుగుతున్నాడు. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటల ఎదుట ఈ వేళ అంటే ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన వాడొకడు, కొర్నేలి, నీ ప్రార్థన వినెను, నీ ధర్మకార్యములు దేవుని సకమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నువ్వు వెప్పేకు వర్తమానం పంపి పేతురును మారు పేరు గలవా ఆయనని పంపమని చెప్పాడు. కనుక ఈ రీతిగా మనం గమనించినట్లయితే దేవుడు యేసు ప్రభు ఎవరు పంపించాడు? పేతురును పంపించాడు. చాలామంది భక్తి అంటే మన వరకే కాదు, భక్తి మన కుటుంబం మొత్తం కూడా రక్షింపబడాలి. రేపొద్దున గవర్నమెంటు ఒక అదేంటి స్కీమ్స్ చేస్తారు కదా, 10 ఏళ్ళు 15 దాటిన వాళ్ళకి అందరికీ, ఆడవాళ్ళకి ఎంత, మగవాళ్ళకి ఇస్తాననుకో, నువ్వేం చేస్తావు? చూడండి ఏం ప్రశాంతి, ఇంటిలో నీ ఒక్క పేరే పెట్టుకుంటావా? ఇంటికి మా వంతు, మా బక్కోడు కూడా వంతు అంటారు. ఎట్లా? లిస్టు రాసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళు విఆర్ఓనో ఎవరు వస్తాడు, లిస్ట్ రాసుకుంటారు. మీ ఇంట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారంటే నీ ఒక్క పేరు చెప్తావా? చెప్పవే.
మీకు పిల్లోడి పేరు లేకపోయినా, వాడికి వయసు లేకపోయినా, మా ఇంట్లో మొత్తం 5 ఉన్నారు సార్ రాసుకోండి అంటారు. ఎందుకు? ఈ లోక సంబంధమైనటువంటి ఆదాయం కోసం, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కోసం మనము ఇలాగ ప్రవర్తిస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? నేను ఒక్కడినే వస్తాను, నా భర్తను తీసుకురాను, లేకపోతే మా చెల్లిని తీసుకురాను. ఈ కొర్నేలి ఏం చేస్తాడు? ఆయనలో భక్తి ఎలాగుందో మనం ఇక్కడ గమనించాలి. ఎలా ఉంది ఆయన భక్తి? పేతురు అడుగుతున్నాడు. ఏమని పేతురు అడిగాడు చూడండి. ఏమని అడిగాడు? 29 అప్పుడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చేది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలవడంతో దాన్ని గూర్చి అడుగుచున్నానని చెప్పాను. పేతురు అడిగాడు, ఓ కొర్నేలి, దేవుడు నీ యొక్క భక్తి ధర్మాలు, నీ యొక్క త్యాగం చూశాడు. నిన్ను నువ్వు తగ్గించుకొని నాకు నమస్కారం చేశావు. నేను ఎంత మాత్రానికి నీ నమస్కారానికి నేను యోగ్యుడు కాను. నేను కూడా ఇలాంటి మానవుడు. లే నాయన అలా చేయబాకని కొర్నేలుతో పేతురు చెప్పడం. అందుకు కొర్నేలు ఈయన కళ భావాన్ని తర్వాత తెలియదు. అప్పుడు కొర్నేలి, పేతురు నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యాలు అన్నీ కూడా వినబడేను కనుక నేను ఈ చోటికి వచ్చితని. అప్పుడు ఏం చేశాడంటే కొన్నేళ్ళు అంతటితో ఆగల. మనకేదైనా ఆదాయం గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఇస్తున్నారంటే మన పేర్లన్నీ చెప్తాం. ఈయన కూడా నా ఇంటి వారు, నా సహోదరులు ఎవ్వరునూ వెళ్ళటానికి వీల్లేదని తన కుటుంబాన్ని మొత్తం ఎవరైతే తెలుసునో వాళ్ళందరినీ పేతురు గారు వచ్చేసరికి ఈయన ఏం చేసి పెట్టాడు? వాళ్ళందరినీ ఒక చోట చేర్చాడు. అది భక్తి. తర్వాత 34వ వచనంలో చాలు మనం అనుకుంటాము ఇప్పుడు ఆయన రోమియుడు, యూదులకు మాత్రమే రక్షణ లేదు. ఎవరికి ఉంది? అందరకు, అన్ని జనులందరూ కూడా దేవుని యొక్క సమాధాన సువార్త, ఆయన రక్షకుడిగా వచ్చిన ఉద్దేశం, ఆయన చేసిన ఆజ్ఞలు, ఆయన కార్యాలు అందరూ అనుభవించాలని ఎవరైతే తన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారందరికి కూడా ఇటువంటి అర్హత దేవుడు కల్పిస్తాడు. కేవలం భక్తి సరిపోదు, మనకు రక్షణ ఉండాలా, బాప్తిస్మ అనుభవం ఉండాలా, రొట్టె అనుభవ సహవాసంతో ఉంటే అప్పుడు మనకున్నటువంటి పూర్తి అర్హత మనకు వస్తుంది. అట్టి అనుభవాలు లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా భక్తిగా పైకి కనపడ్డా కూడా ఉపయోగం ఉండదు. కనుక కొన్నేలు వలె మనల్ని మనం తగ్గించుకొని దేవునికి భక్తిగా విశ్వాసముతో ఉంటే దేవుడు ఆయన యొద్దకు దూతను పంపించి మాట్లాడాడు. అటు దర్శనము నీకు కూడా నాకు కూడా కుటుంబాల్లో జరగాలంటే ఏం చేయాలి? మనము కొన్నేళ్ళులాగా భయము భక్తి కలిగి ఉండాలి. అటువంటి భక్తి ద్వారా అనేకమైనటువంటి, అంత మాత్రమే కాదు, ఆయన వాళ్ళు అందరిని పిలిచి ఆ సభకు పిలిపించి పేతురు చేత వాక్యమిని సమాధాన సువార్త పొంది అందరూ రక్షింపబడు. జక్కయ్య కూడా యేసుప్రభుని ఇంటికి ఆహ్వానిస్తాడు. యేసుప్రభు ఇంట్లోనికి వెళ్ళి నీవును నీ కుటుంబం వారు ఇక్కడ రక్షణ పొందుదని చెప్పారు. అట్లాగా మనం మాత్రమే కాదు, మన సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరూ మీతో ఉన్నటువంటి సహోదరులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా తీసుకొని వచ్చి దేవుని యొక్క ప్రసన్నత, ఆయన ఇచ్చేటువంటి గొప్ప భాగ్యము, దర్శన భాగ్యము, తర్వాత అంత మాత్రం మనం కోరుకున్న అన్నీ జరగాలంటే ఆయనకు మనము ఈ లక్షణాలు కొన్నిలాగా కలిగి ఉండాలి. అట్టి విశ్వాసము,
అట్టి భక్తి అట్టి త్యాగము మనలో కూడా ఉండి కొన్నేళ్ళంటి జీవితాన్ని కలిగి మనం కూడా జీవించాలని మధ్యాహ్న వేళ దేవుడు మనకు తెలియజేసిన మాటలు మనం విన్నాం. దాని ప్రకారం హృదయంలో భద్రపరచుకుందాం. ఈ చెవిని వదిలిపెట్టి బాగా వదిలిపెట్టకుండా భద్రపరచుకొని సమయం వచ్చినప్పుడు ఆ రీతిగా ప్రార్థన చేసి దేవుని యొక్క మేలు మీరందరూ పొందాలని నేను ఆ వాక్య భాగమును ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించుగాక. నన్ను మిక్కులు ఉపయోగించిన పరలోపు తండ్రి, నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఎక్కడైతే ఒకరిద్దరు ముగ్గురు కూడి నా నామం స్మరిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసావయ్యా. ఇదిగో తండ్రి, మా మధ్యన ఉన్నామని మేము నమ్ముతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, మధ్యకాల సమయంలో ప్రభా నీకు మొర పెట్టుకోవడానికి మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నీ సన్నిధికి ప్రభా ఇంకా ప్రభా నన్ను ఎందుకు రాలేకపోతున్నారో ప్రభా నైనా బిడ్డలు నీ సన్నిధికి నడిపించమడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా ఎందుకు ప్రభా మాలో ప్రభా ఆసక్తి తగ్గుతుందో ప్రభా, సైతాన్ని అయితే ఎందుకు అడ్డపడుతుందో ప్రభా నీకే తెలియాలి ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, స్థుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభా పాటలు పాడి ప్రభా నీ వాక్యాన్ని గణపరిచినందుకు నీకే వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నాయన యవనస్తులను ప్రభా నాయన దీవించి ఆశీర్వదించునయ్యా. ఇదిగో తండ్రి ప్రభా నాయన ఎంతమంది అయితే ప్రభా నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డని హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నీ కృప నీ ఘనత నీ ప్రభావం తోడుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. అన్ని వేళలా ఆదుకునే దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, నిత్యం స్తుతించినా నీ రుణము తీర్చుకోలేమయ్యా. సమస్తం నీకు ఇచ్చిన నీ త్యాగం మరువుల వేసయ్యా. నీకే వందనాలు, స్థుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభానైనా మాకు దైవజనుడు చెప్పిన మాటలు ప్రభానైనా మా వినుకిడిలో ప్రభానైనా వినటానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభానైనా మాలో ప్రభానైనా బలపరచడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, సన్నిధిలో మోకాళ్ళుంచి ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. గుప్పెళ్ళు ఇప్పిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభానైనా నీవే ప్రభాన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రభా, ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రభానైనా తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, నిన్ను నమ్ముకునే బిడ్డల్లాగా ప్రభా బిడ్డలను తయారు చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఇదిగో తండ్రి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, చిన్న ప్రార్థన ప్రభా నీ సన్నిధిలో చేర్చుకుంటావని నమ్ముతూ యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మహిమీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా. శిష్యులు నేర్పినట్టు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి, మేము క్షమించిన ప్రకారం మనల్ని క్షమించుము, మా శోధనలకు కాక నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. దీవెన తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఈ లోకానికి రక్షణాధికారిగా వచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, వాక్యమునని బిడ్డలతోటి, సంఘముతో, సంఘ కాపరి కుటుంబమునకు వాక్యము ప్రకటించిన నాకు, నా కుటుంబం పాటల ద్వారా, ప్రార్థన ద్వారా అనేక పరిస్థితుల్లో నేను మహింపరిచిన ప్రతి ఒక్క బిడ్డకు నిరాకర పర్యంతము మమ్ములను నీ కృపలతో నించి కాయనుగాక. ఆమేన్, ఆమేన్. కర్తామము
దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వాక్యమిచ్చి మమ్ము పోషించుము. దేవా నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రముల్ చెల్లింతుము. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన ప్రభు యొక్కయు ఆయన కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన రాకడ పర్యంతము మనందరిపై తోడించి కాచి కాయును కాక. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.